నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. వైశాఖ పురాణం 3వ అధ్యాయం. నారద మహర్షి మాటలు విన్న అంబరీష మహారాజు ఆయనకు నమస్కరించి, మహర్షి, వైశాఖ మాసంలో చేయాల్సిన దానాలను వాటి ఫలితాలతో సహా దయచేసి వివరించండి అని అడిగాడు. అప్పుడు నారదుడు ఇలా వివరించాడు. మంచి గాలి తగిలేలా ఉండి హాయిగా నిద్రపోయేలా ఉండే మంచాన్ని ఒక బ్రాహ్మణునికి దానం చేస్తే ఆ దాతకు శారీరక వ్యాధులు ఉండవు. జీవితాంతం ఎలాంటి ఆందోళనలు లేకుండా సుఖంగా బతుకుతారు. చివరికి యోగులు కూడా పొందలేని మోక్షాన్ని పొందుతారు. ఆ బ్రాహ్మణుడు ఆ మంచం మీద పడుకున్నా లేదా కూర్చున్నా దాత తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కర్పూరంలా కరిగిపోతాయి. మంచంతో పాటు మంచి పరుపును, ఉత్తమమైన ఆహారాన్ని దానం చేసేవారు చక్రవర్తులలాగా జీవిస్తారు. వారి వంశంలో 100 తరాల వరకు ధర్మం తప్పేవాడు పుట్టడు. మంచం మీద పరుపుతో పాటు దిండును కూడా దానమిస్తే 7 జన్మల వరకు వైభోగంగా బతికి తనతో పాటు 7 తరాల వారికి ముక్తిని ప్రసాదిస్తారు. మంచం దానం చేసే స్తోమత లేనివారు గడ్డి లేదా తుంగతో చేసిన చాపను దానం చేయవచ్చు. సాక్షాత్తు విష్ణుమూర్తి ఆ చాప మీద శయనిస్తాడు అని నమ్ముతారు. దీనివల్ల కూడా మంచం దానం చేసినంత ఫలితం లభిస్తుంది. వైశాఖంలో గొంగళి లేదా కంబళిని దానం చేస్తే అపమృత్య దోషం పోయి చిరకాలం బతుకుతారు. ఎండలో అలసిన వారికి బట్టలు దానం చేస్తే పరిపూర్ణ ఆయుష్ లభిస్తుంది. ఎముకలకు, చర్మానికి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని ఇస్తే సంసార బాధలన్నీ పోయి సుఖపడతారు. పూక చెక్కలు, కర్పూరం కలిసిన తాంబూలాన్ని ఇస్తే పాపాలు పోతాయి. దీనివల్ల కీర్తి, ధైర్యం పెరుగుతాయి. రోగులు ఇస్తే వ్యాధి తగ్గిపోతుంది. ఆరోగ్యవంతులు ఇస్తే మోక్షం వస్తుంది. బ్రాహ్మణులకు పూలు దానం చేస్తే అందరూ మెచ్చే మహారాజుగా పుడతారు. ముఖ్యంగా వైశాఖంలో మొగలి పూలు, మల్లెపూలు దానం చేస్తే విష్ణువు అనుగ్రహంతో సుఖభోగాలు కలుగుతాయి. కొబ్బరికాయలు, సుగంధ ద్రవ్యాలు ఇస్తే 7 జన్మల వరకు వేద పండితుడిగా, ధనవంతుడిగా పుడతారు. ఒక మనిషికి సంతానం లేకపోయినా శాస్త్రాలను వినడం, తీర్థయాత్రలు చేయడం, మంచివారితో స్నేహం, నీటి దానం, అన్నదానం, రావి చెట్టును నాటడం మొదలైన ఏ ఒక్కటి చేసినా పుణ్యలోకాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు. వీటిని సప్త సంతానములు అంటారు. అంటే ఈ పనులు చేసేవారికి సంతానం లేకపోయినా వారి పేరు నిలిచిపోతుంది. వారికి పుణ్యలోకాలు వస్తాయి. వేసవిలో అలసిన వారికి ఉప్పు, నిమ్మరసం కలిపిన మజ్జిగ ఇస్తే విద్యావంతులు, ధనవంతులు అవుతారు. పెరుగు కుండను దానం ఇస్తే అనంతమైన పుణ్యం వస్తుంది. బియ్యం దానం చేస్తే అన్ని యజ్ఞాలు చేసినంత ఫలితం దక్కుతుంది. నెయ్యి దానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన పుణ్యం వచ్చి విష్ణుపదాన్ని చేరుతారు. బెల్లం, దోసకాయ ఈ రెండింటిని దానం చేస్తే పాపాలన్నీ శ్వేతద్వీపంలో నివసిస్తారు. సాయంత్రం వేళ అలసిన బ్రాహ్మణులకు పానకం, మామిడి పండ్లు ఇస్తే పితృదేవతలు అమృతం తాగినంత ఆనందిస్తారు. చైత్ర అమావాస్య రోజున పానకం నిండిన కుండను దానం చేస్తే గయాక్షేత్రంలో 100 సార్లు శ్రాద్ధం చేసినంత పుణ్యం కలుగుతుంది అని నారదుడు వివరించారు. వైశాఖ పురాణం 3వ అధ్యాయం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా తప్పకుండా చూడాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఇప్పుడే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో స్తోత్రాలు, పురాణాలు, వాటి అర్థాల కోసం మన భారతీయ సంస్కృతి .net వెబ్సైట్ను సందర్శించండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. తిరిగి రేపటి రోజు పురాణంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.